చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు ఎవరి మీద ఉదయిస్తాడంటే మీ మీద ఉదయిస్తానని చెప్తా ఉన్నాడు. నీ అన్నాడా, మీ అన్నాడా? ఇక్కడ నీ మీద ఉదయిస్తాను. మరి భూలోకంలో ఉన్న ప్రజలందరూ, ఈ ప్రపంచంలో ఉన్న జనులందరి మీద ఉదయిస్తాడా అంటే, ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఈ లోకంలో ఉన్న సమస్త జనులందరూ కూడా చీకటిలో బ్రతుకుతున్నారంట. కటిక చీకటి వాళ్ళని కమ్ముతూ వస్తుందంట. మీరు గమనించుకోవాలి, ఈ లోకమంతా కూడా చీకటిమయంగా ఉన్నది. ఈ లోకంలోని జనులందరూ కూడా చీకటిలో నివసించే వారిగా కనబడతా ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీ మీద ఉదయిస్తాను, నీకు వెలుగు కలుగజేస్తాను, నిన్ను ప్రకాశింపజేస్తానని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతానంటే, మీ మీద నేను ఉదయిస్తాననట్లేదు, మీ మీద నా వెలుగు ప్రకాశింపజేస్తాననట్లేదు. ఎవరి మీద ప్రకాశిస్తానంటున్నాడు? నీ అని ఒకటే వచనాన్ని పదాన్ని వాడుతూ ఉన్నాడు. నీ అనగా ఒక్కరి మీదనే. మరి భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఏంటయ్యా పరిస్థితి అంటే, వాళ్ళందరూ కూడా దేవుణ్ణి అనుసరించకుండా, దేవుని నమ్ముకోకుండా ఉన్నారు. కాబట్టి వారందరూ ఎక్కడ ఉన్నారంటే చీకటిమయంలో ఉన్నారనమాట. అగాధములో పడిపోయిన వారి వలె ఉన్నారనమాట. దిక్కుతోచని స్థితిలో ఉంటారే వాళ్ళు. ఎటువంటి వాళ్ళంటే చీకటిలో బ్రతుకుతున్న వారనమాట. చూడండి, మనం గమనించుకున్నట్లయితే యేసుప్రభు వారికి అనేక రకమైన పేర్లు కనబడతా ఉంటాయి. అనేక విధమైన పేర్లతో మనము పిలుచుకుంటూ ఉంటాం. మీకు ఒక 2 పేర్లను నేను చెప్పి ముందుకు కొనసాగిస్తాను. మొదటిగా ఏమని పిలుస్తారంటే, వేకువ చుక్క అని పేరు ఒకటి ఉంటుంది. రెండో పేరు ఏముంటుందంటే నీతి సూర్యుడు అని పేరు ఉంటుంది. ఇంకా మీరు చూడగలిగితే అనేక రకమైన పేర్లు కనబడతా ఉంటాయి. ఈ రెండింటిని గురించి మనము ధ్యానం చేద్దాం ఈరోజు. వేకువ చుక్క, అలాగే నీతి సూర్యుడు అని పిలువబడే మన యేసు ప్రభు వారి గురించి ఈ మధ్యకాల సమయంలో ధ్యానం చేద్దాం. ఇక్కడ వేకువ చుక్క అంటే అర్థం ఏంటిదంటే, తెల్లవారుజామున 3 గంటల నుంచి సూర్యుడు ఉదయించే వరకు, అంటే 6-7 లోపు మనం ఏమని పిలుస్తామంటే వేకువ జాము అంటాం. అవునా కదా? మీరు గమనించుకున్నట్లయితే, అబ్జర్వ్ చేసినట్లయితే, తెల్లవారుజామున 4 గంటలకు కానీ 5 గంటలకు కానీ ఆకాశం వైపు చూసినట్లయితే ఒక నక్షత్రం తెల్లగా మెరుస్తూ ఉంటుంది. అదే వేకువ జాము అన్నమాట. దానిని ఇంగ్లీషు వెనిస్ ప్లాంట్ అని అంటారు. తెలుగులో ఏమంటారో తెలియదులే, కానీ అది ఒక నక్షత్రం, ప్రకాశించే నక్షత్రం. ఎప్పుడు ప్రకాశిస్తుందంటే వేకువ జామున ప్రకాశిస్తుంది. ఎప్పుడు వెలుగుగా కనబడుతుందంటే వేకువ జామునకు వెలుగుగా కనబడతా ఉంది. వేకువ జాము అనేది ఎప్పుడు ఉంటుందంటే సూర్యుడు రాకముందు నుంచే ఉంటుంది. నీతి సూర్యుడు అనేది ఎప్పుడు ఉదయిస్తుందంటే ఆ వేకువ జాము అయిపోయిన తర్వాత సూర్యుడు ఉదయించే దానిని నీతి సూర్యుడు అని అంటారు. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆత్మీయ యొక్క మర్మం ఏంటంటే, దీని నుంచి భావం ఏంటంటే, వేకువ జాము అనేది రహస్య రాకడికి గుర్తుగా ఉన్నది. నీతి సూర్యుడు అనేది బహిరంగ రాకడికి గుర్తుగా ఉన్నది. వేకువ జాము అంటే ఏంటో లేదు. వేకువనే దేవుని వెతికే వారికి దేవుడు ఆయన తీసుకొని పోతాడు. అందల కాడనే లేచి, సియోను కుమారి, అందల కాడనే లేచి నీ పసిపిల్లల ప్రాణము కోసము నీ 2 చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థించు అన్నట్టు మనం చదువుకున్నాం కదా. ఎందుకని పెందల కాడనే లేస్తుంది? వేకువ జాములో ఎవరు కనబడతారంటే మన యేసు ప్రభు వారు కనబడతా ఉంటారు. వేకువ జాములో ఎవరు ఉంటారంటే మన దేవుడు ఉంటాడనమాట.
అందుకోసమే వేకువనే లేచేవారిగా మనం ఉండాలి. పెందల కాడనే లేచే అనుభవంలో మనం ఉండాలి. చాలా దుర్దినాలలో ఉంటున్నాం, చివరి దినాలలో ఉంటున్నాం, రాకడ దినాలలో ఉంటున్నాం. ఏ పరిస్థితి ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితులలో మనం జీవిస్తూ ఉన్నాం. రాకడ ఎప్పుడు సంభవిస్తుందో, ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక మనము ఈ కాలంలో ఏ విధంగా ఉండాలంటే సిద్ధపరుచుకుంటూ ఉండాలి. మనల్ని మనము బాగు చేసుకుంటూ ఉండాలి, మనం కడుక్కుంటూ ఉండాలి. అందుకోసమే మెలకువ కలిగిన జీవితము మనకి ఎంతో ముఖ్యమైనది. వేకువజాములో ఎవరు లెగుస్తారంటే మెలకువని కలిగిన వారు లెగుస్తారు. సోమరులు లేవరండి, వేకువనే. బద్ధకస్తులు లేవరు. ఎవరైతే వేకువ జాములో లెగుస్తారో, వేకువ జామున ఆ నక్షత్రాన్ని చూస్తారో వారు మెలకువ కలిగిన వారు, వారు బుద్ధి కలిగిన వారు. మీరు గమనించుకున్నట్లయితే సూర్యుడిని ఎంతమంది చూస్తారు? అందరూ చూస్తారు. ఎందుకు? ఆయన పొద్దున వస్తే సాయంత్రం దాకా ఉంటాడు కాబట్టి. కానీ వేకువజామున వచ్చే నక్షత్రము కొద్దిసేపే ఉంటుంది అన్నమాట. దాన్ని చూసేవారు కొంతమందే ఉంటారు, అరుదుగా ఉంటారు. దానినే ప్రభువారు ఏమన్నారంటే రహస్య రాకడ. ఎత్తబడేవారు అరుదుగా ఉంటారు, కొనిపోయేవారు కొద్దిమందిగానే ఉంటారు, దేవుడితో నివసించేవారు కొద్దిమందిగానే ఉంటారు. కానీ బహిరంగ రాకడలో ప్రతి ఒక్క నేత్రము ప్రభువును చూసేవారిగా ఉంటారు. అదే నీతి సూర్యుడు. నీతి సూర్యుడికి అర్థం ఏంటంటే బహిరంగ రాకడ. ఆయన భూమి మీదకి వచ్చే రాకడ. భూమి మీదకి ప్రవేశించబోయే ముందు ఒలీవ కొండ మీద అడుగు పెట్టేటప్పుడు ఆయనని ప్రతి నేత్రము చూచును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనను చూచే ముందుగా మనం ఏ రాకడలో ఉండాలంటే రహస్యంగా కొనిపోయబడే రాకడలో ఉండాలి. మర్మయుక్తముగా కొనిపోయబడే రాకడలో మనం ఉండాలి. కన్నురెప్పపాటిలో ఎగిరిపోయే రాకడలో మనం ఉండాలి. అదే వేకువజాము. వేకువజాము నక్షత్రాన్ని ఎవరైతే చూస్తారో, వేకువనే లేచి ఆ నక్షత్రం కోసం ఎవరైతే వెతుకుతారో, వేకువనే మెలకువ కలిగి మోకరించి ప్రార్థన అనుభవంలో ఉంటారో వారు రహస్య రాకడలోకి కొనిపోబడతారు. మీరు చూసుకున్నట్లయితే మనం ప్రయాణం చేస్తూ ఉంటాం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి. ట్రైన్లో, బస్సుల్లో, కార్లలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ట్రైన్లలో ప్రయాణం చేసేటప్పుడు ఏమని చెప్తూ ఉంటారు? ఎవరు బాబు, దొంగలు ఉన్నారు, జాగ్రత్త, పర్సు జాగ్రత్త, ఫోన్ జాగ్రత్త, నీ వస్తువులు జాగ్రత్త. జాగ్రత్త కలిగిన వాడు ఏ రీతిగా ఉంటాడు? మెలకువ కలిగి వాడి ఫోన్ని, పర్సుని భద్రంగా కాపాడుకుంటాడు. మెలకువ లేని వాడు నిద్రపోతాడు. ఒకడంతా ఒక ఊరికి టికెట్ కొనుక్కొని ట్రైన్ ఎక్కాడంట. ట్రైన్ ఎక్కి టికెట్ తీసుకున్నాడు. ఆ టికెట్ టీసీ చూపించాడు. ఇబ్బంది టికెట్ తీసుకున్నాడని టీసీ వెళ్ళిపోయాడంట. వాడు సీట్లో కూర్చొని దర్జాగా నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోయిన తర్వాత ఊరు వచ్చింది, ట్రైన్ దిగాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతా ఉంటే అరే టైం ఎంత ఎందుకు చూసుకోవడానికి జోబులో చేయబెట్టిందంట. ఫోన్ కనబడట్లేదు. టిఫిన్ చేద్దామని టిఫిన్ షాప్ కాడికి వెళ్ళాడంట. టిఫిన్ తినడానికి పర్సు తీసాడంట. పర్సు కనబడట్లేదు. అంటే పర్సు పోయింది, ఫోను పోయింది. అంటే వీడు మెలకువగా ఉన్నాడా, నిద్రపోయి ఉన్నాడా? మెలకువ కలిగిన వాడైతే టైం చూసుకోవడానికి ఫోన్ ఉంటుంది, టిఫిన్ చేయడానికి పర్సు ఉంటుంది. ఎందుకంటే వాడు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడిచ్చిన రక్షణని, దేవుడిచ్చిన పరిశుద్ధతని, దేవుడిచ్చిన వరాన్ని నీవు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ దినాలలో ఉంటున్నప్పుడు నీ పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు, నీ యథార్థతను పోగొట్టుకోకూడదు, నీ భక్తిని పోగొట్టుకోకూడదు. ఇంకా చూడగలిగితే మనకి బైబిల్ గ్రంథంలో 10 మంది బుద్ధి కలిగిన కన్యకలు కనబడుతూ ఉంటారు. ఈ 10 మంది కన్యకలు కూడా ఏం చేస్తారంటే దేవుడు చెబుతాడనమాట, మీరు బాబు పలానా సమయంలో నేను వస్తాను, మీరు సిద్ధపడండి, మీరు రెడీగా ఉంటే నేను తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పగానే 10 మంది కన్యకలు రెడీ అవుతారు, సిద్ధపడతారు. దేని ద్వారా? ఉపదేశము ద్వారా సిద్ధపడతా ఉంటారు, వాక్యము ద్వారా కట్టబడతా ఉంటారు, భక్తిలో నాటుకుపోయిన వారి వలె ఉంటారు, మందిరానికి వెళ్ళేవారిగా ఉంటారు, దేవుని స్తుతించే బిడ్డలుగా ఉంటారు, దేవునికి పరిచయం చేసే బిడ్డలుగా ఉంటారు, దైవ సేవలకు సన్నిహితంగా నడుచుకునే బిడ్డలుగా ఉంటారు. కానీ దేవుడు రావటం ఆలస్యం అయిపోయింది.
కొంచెం ఆలస్యం అయిపోయింది. చదవండి, అక్కడ ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 25:6వ వచనం. అర్ధరాత్రి వేళ ఏం వేశాడు? కేక వేశాడు. ఏమని కేక వేశాడంట? ఆయనను ఎదుర్కొనడానికి, నాతో పాటు రావటానికి పిలుస్తున్నాడు ప్రభువు. ప్రభు పిలిచినప్పుడు పలకాలంటే ఏం చేయాలి? మనము మెలకువగా ఉండాలి. ఇంట్లో ఉండగానే సరిపోదు. బయట నుంచి పిలిచే వ్యక్తికి పలకాలంటే ఏముండాలి? మెలకువగా ఉండాలి. ఫుల్గా నిద్రపోతూ ఉంటే, మంచాలు పడుకుంటే బయట పిలిచేవాడికి సంగతి అని వినపడిద్దా? ఏం వినపడదు. బయటకు వచ్చినట్టు కాసేపు పిలుస్తాడు, ఇంట్లో ఎవరు లేనట్టున్నారు అని వెళ్ళిపోతాడు. ప్రభు కూడా ఏమంటున్నాడంటే 10 మంది కన్యకలను కూడా పిలుస్తూ ఉన్నాడు. కేక వేశాడని అక్కడ రాయబడి. ప్రభు కేక వేస్తాడనమాట, పిలుస్తూ ఉంటాడనమాట. అప్పుడు నువ్వేం చేయాలంటే రెస్పాండ్ అవ్వాలి. ప్రభువా ఉన్నానయ్యా అని రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ 10 మంది కన్యకలు కూడా ప్రభు వచ్చినప్పుడు కేక వేశాడు, కానీ 5 కన్యకలు మాత్రం సిద్ధపడ్డారు. మిగతా 5 కూడా సిద్ధపడలేకపోయారు. ఎందుకంటే వారిలో భక్తి తగ్గిపోయింది, వారిలో వాక్యము తగ్గిపోయింది. దేవుని స్తుతించడం మర్చిపోయారు, దేవుని ఆరాధించడం మర్చిపోయారు, మందిరానికి వెళ్ళడం మర్చిపోయారు, దైవ సేవలతో నడవడం మర్చిపోయారు. అసలు దేవుడు ఎవరో మర్చిపోయారు. ఈ గ్యాప్లో దేవుడు ఏమని చెప్పాడు? ఒరు బాబు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తారని చెప్పాను. కానీ అప్పుడు ఏం చేయాలి? 10 మంది కూడా సిద్ధపడుతూ ఉండాలి. 10 మంది కూడా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకుండా ఒక 5 జాగ్రత్తగా ఉన్నారు. ఏ రీతిగా ఉన్నారంటే ఉపదేశాన్ని పట్టుకొని ఉన్నారు. ఏ రీతిగా ఉన్నారంటే వారి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారు. ఏ రీతిగా ఉన్నారంటే వారు మందిరంతో అంటుకట్టుబడిన వారి వలె ఉన్నారు. ఏ రీతిగా ఉన్నారంటే దైవ సేవకులకు వెంబడి నడిచేవారిగా ఉన్నారు. దేవుడు వస్తాడని చెప్పాడు, కొంచెం ఆలస్యమైంది, పర్లేదు అని ఎదురు చూశారు. ఓపిక కలిగి ఉన్నారు. వారి భక్తిని పోగొట్టుకోలేదు, యథార్థతను పోగొట్టుకోలేదు, వారి నీతిని పోగొట్టుకోలేదు. జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. కొన్నిసార్లు లోకంలో త్రొట్టిల్లిపోతాం, కొన్నిసార్లు లోకంలో పడిపోతూ ఉంటాం, కొన్నిసార్లు లోకంలో ఉన్న ఆచారాలకు పడిపోతూ ఉంటాం. ప్రభువు కేక వేస్తాడు, ప్రభువు పిలుస్తాడు నిన్ను. అని పిలిచినప్పుడు ఏం చేయాలి? నువ్వు రెస్పాండ్ అవ్వాలి. అయ్యా ఉన్నానయ్యా, ప్రార్థనలోనే ఉన్నాను, భక్తిలోనే ఉన్నాను, నమ్మకంగానే ఉన్నాను, మందిరానికి వెళ్ళే అనుభవంలోనే ఉన్నాను, ఉన్నానయ్యా అంటేనే ప్రభు నిన్ను తీసుకొని వెళ్తాడు. బడికి వెళ్తే సంబరం కాదు. అందరూ వెళ్తారండి బడికి వెళ్ళగానే సంబరమా? కాలేజీకి వెళ్ళగానే సంబరమా? అటెండెన్స్ వేస్తారు కాలేజీలో, బడిలో. ఫలానా పేరు చెప్పగానే రే ఉన్నారా బాబు అని, ఉన్నాం మేడం, ఎస్ మేడం అంటే ఏంది? టిక్ పడిద్ది. ఎందుకంటే వాడు ఈరోజు వచ్చాడు కాబట్టి. వాడు పలకపోతే ఆబ్సెంట్ అన్నమాట. ఇదే విధంగా దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడు పిలిచినప్పుడు నీవు పలికే వ్యక్తిగా ఉండాలి. చివరి దినాల్లో దేవుడు ఏం చేస్తాడంటే జల్లడేస్తాడండి, వడబోస్తారు. ఎవరు భక్తి జీవితంలో నిలకడగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు. మీరు చూసుకున్నట్లయితే వరి పొలాలు వేస్తారు కదా, వరి పంటను వేసినప్పుడు, వరి కోత కోసినప్పుడు వడ్లని జల్లడేస్తారు. చూసారా మీరు ఎప్పుడైనా? పొలాలలో ఆ వరి గింజలను జల్లడ పడతా ఉంటే పొట్టు గాలికి కొట్టుకొని పోతూ ఉంటుంది, కానీ బియ్యపు గింజ మాత్రము నేల మీద పడతా ఉంటుంది. ఎందుకని? బియ్యము బలము గలది, బియ్యము శక్తి కలిగింది. నీవు కూడా ఎటువంటి శోధనకి కానీ, ఎటువంటి ఇబ్బందికి కానీ, ఎటువంటి లేమికి కానీ, ఎటువంటి పరిస్థితిలో కానీ పడిపోకూడదు, అజాగ్రత్తగా అయిపోకూడదు. పడిపోయావా గాలికి కొట్టుకొనిపోయేవనే ఉంటావు. దేవుడు రాకడలో విడవబడే వ్యక్తిగా ఉంటావు. బహిరంగ రాకడలో ప్రభు వస్తుంటే చూసే వ్యక్తిగా ఉంటావు. శ్రమల కాలంలో కష్టాలను చూసే వ్యక్తిగా ఉంటావు. జరుగుతున్న ఘోరాలను చూసే వ్యక్తిగా ఉంటావు.
జరుగుతున్న లేమిలో నువ్వు జీవిస్తూ ఉంటావు. ఎందుకని ఈ లోకంలో అనేక మంది యుద్ధాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో తెగులు వస్తూ పోతూ ఉన్నాయి. హెచ్చరికలు అన్నమాట. ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, అంతము సమీపంగా ఉన్నది, దేవుడు రాకడ సమీపంగా ఉన్నది, మీ దివిటీలను జాగ్రత్తగా పట్టుకోవడానికి ప్రభు సెలవిస్తాను. చదవండి, ఇంకో మాటను కూడా చూపిస్తాను. 2 పేతురు రాసిన పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల ఎవరికి మేలు? మీకు మేలని సెలవిస్తూ ఉన్నాడు భక్తుడు. ఈ సంభవం ఏమని తెలియజేస్తూ ఉందంటే, పేతురు గారు దేని గురించి రాశాడంటే, యేసు ప్రభు వారు ఒలీవ కొండకి ఎక్కిపోయినప్పుడు, ఒలీవ కొండ మీదకి వెళ్ళేటప్పుడు పేతురును, యోహాను, యాకోబును వెంట పెట్టుకొని తీసుకొని వెళతాడు. చివరి గడియలలో ఒలీవ కొండ మీదకి ఎక్కిన తర్వాత మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు రూపాంతరం చెందడం అక్కడున్న శిష్యులు చూస్తూ ఉంటారనమాట. ప్రార్థనలో మునిగిపోతూ ఉంటాడు, భక్తిలో మునిగిపోతూ ఉంటాడు, బాగా ప్రార్థన పూర్వకంగా నింపబడుతూ ఉంటాడు. అప్పుడు పేతురు, యోహాను, యాకోబు అని వారు ఏం చూస్తారంటే, ఆకాశము తెరవబడటం చూస్తారు, ఆకాశము నుండి ఒక స్వరము వినబడటం చూస్తారు. అక్కడే ఉంటుంది, చదవండి, 17వ వచనములో అనుకుంటా, 2 పేతురు 1వ అధ్యాయం 17. ఆయన మహత్యమును ఎవరు కనులారా చూచిన వారమై? పేతురు, యోహాను, యాకోబు కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము పరిశుద్ధ పర్వతము మీద చాలు. ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, పేతురు గారు యేసుప్రభు వారు ఒలీవ కొండ మీద రూపాంతరం చెందుతున్నప్పుడు స్వరం వినపడిందంట. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని స్వరం వినపడతా ఉంటే, ఆకాశం వైపు చూసినప్పుడు యేసుప్రభు వారు ఎక్కడ నిలిచి ఉన్నారంటే పరదేశంలో నిలిచి ఉండి భక్తుల దగ్గర నిలబడి ఉన్నట్టుగా చూస్తారు ఈ భక్తులు. మనము చూడగలిగితే అక్కడ ఎవరెవరు కనబడతారంటే, మోషే, ఏలియాలు కనబడతారు శిష్యులకి. అరే రే రే రే, యేసుప్రభు వారు ఏంది సడన్గా అక్కడ కనబడతా ఉన్నాడేంది, పరిశుద్ధులతో కనబడతా ఉన్నాడేంది, ఆ మహిమగల రాజ్యంలో మనకి కనబడతా ఉన్నాడేంది అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. అందుకనే పేతురు ఏమంటున్నాడంటే, 19వ వచనంలో ఏమంటున్నాడంటే పేతురు, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఎందుకు ఉన్నది? ఎందుకు ఉన్నదంటే, చదవండి, అదే కంటిన్యూగా, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు, అంటే యేసు ప్రభు వారు నీ హృదయంలో ఉండేంత వరకు ఆ వాక్యము, ఏ వాక్యము? దేవుని యొక్క వాక్యము చీకటి గల చోటిని వెలుగుగా మారుస్తుంది, చీకటి బ్రతుకులను వెలుగుమయంగా మారుస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ వెలుగు ఉంటుంది. ప్రభు ఏమంటాడు? ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను కాబట్టి, ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు కనబడతా ఉంటుంది, ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు ఉంటా ఉంటుంది. యేసు ప్రభు వారు ఉన్న దగ్గర చీకటి అనేది ఉండదండి. చదువుదాం. వెలుగిచ్చు దీపమై ఉన్నట్టున్నది, దాని యందు
మీకు మేలు. దేవుని యొక్క వాక్యం యందు, దేవుని యొక్క మాటలు యందు లక్ష్యం ఉంచితే, అంటే దాన్ని జాగ్రత్తగా మీరు వినగలిగితే, జాగ్రత్తగా మీరు అనుసరించగలిగితే, దాని ప్రకారం మీరు జీవించగలిగితే ఎవరికి మేలు? మీకు. ఎవరు అనుసరించే వారికి మేలు. దేవుని కట్టడలను గైకొనే వారికి మేలు. వెండి బంగారముల కంటే దేవుని యొక్క వాక్యము నాకు ప్రియమైనదని భక్తుడైన దావీదు అంటాడు. మనకేం కావాలి? సరుకులు కావాలి, బంగారాలు కావాలి, డబ్బులు కావాలి, పొలాలు కావాలి, ఆస్తులు కావాలి, ఇంకేం కావాలి? అన్నీ కావాలి. కానీ రాజే ఏ మాట అంటున్నాడంటే, వెండి బంగారముల కంటే నాకు ప్రియమైనది ఏంటిదో తెలుసా? దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు లక్ష్యం ఉంచితే తర్వాత మీకు అవన్నీ ఆటోమేటిక్గా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ఏమంటున్నాడంటే, మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, తర్వాత మీకు ఏది కావాలంటే అది అనుగ్రహిస్తానంటాడు. ప్రభువుని వెతకండి. మీరందరూ కనిపెట్టుచూ ఉండాలి ప్రభువు రాకడ కోసం. మేలుకుంటూ జీవించూ ఉండాలి. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా? వారు చూసిన భక్తులు ఏమంటున్నాడంటే, ప్రభువారు మన పక్కనే ఉన్నాడు కానీ పరిశుద్ధులతో కనబడతా ఉన్నాడు, ఆకాశంలోతో కనబడతా ఉన్నారని చూస్తూ ఉంటే భక్తుడైన పేతురు ఏమంటున్నాడంటే, ఇంతకు మించిన మనకు ఇంకొక స్థిరమైన వాక్యం ఏమున్నదో తెలుసా? మనము కూడా ఆ పరిశుద్ధులతో నివసించే అవకాశం ఉన్నది. మనము కూడా ఆ పరదేశంలో మనము ఉండే అవకాశం మనకు ఉన్నది. ఎప్పుడు ఉన్నది అంటే, దేవుని యొక్క వాక్య ప్రకారము నువ్వు జీవించగలిగితే, దేవుని యొక్క మాటల యందు దృష్టి ఉంచి నువ్వు జీవించగలిగితే అప్పుడు నీకు ఉంటుందన్నమాట. ఇక్కడ చూడగలిగితే ఎవరెవరు కనబడ్డారు అక్కడ? రూపాంతరం చెందబడినప్పుడు, యేసు ప్రభు వారు రూపాంతరం చెందబడినప్పుడు, ఆ స్వరము వినబడినప్పుడు శిష్యులకు ఎవరెవరు కనబడ్డారంటే, కనబడుతున్నారంటే మోషే, ఏలియాలు కనబడతారు. ఈ మోషే దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే చనిపోయిన వారికి సాదృశ్యంగా ఉన్నాడు. అలాగే ఈ ఏలియా దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే బ్రతికి ఉన్న సజీవులకి సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు. ఇంకో మాటను చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26. నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరివాని పాత్ర వలె పగలగొట్టబడుదురు. తర్వాత మరియు అతనికి ఏమిస్తాడంట? వేకువ చుక్కను అనుగ్రహిస్తాడంటాడంట. ఎప్పుడు? జాగ్రత్తగా మీ క్రియలను కాపాడుకున్నప్పుడు. ఒక్కడేమంటున్నాడంటే, వేకువ చుక్కను మిమ్మల్ని దర్శించేలా చేస్తాను. పేతురు భక్తుడు ఏమంటున్నాడు? వేకువ చుక్క మీ హృదయంలో ఉంచుకొని అంటే వేకువ చుక్కను మీకు చూపెట్టే వ్యక్తిగా నేనున్నాను అంటున్నాడు. దర్శన రూపంలో ఏం చెప్తున్నాడంటే, దేవుని మీరు దర్శించే వ్యక్తులుగా ఉంటారని చెప్తా ఉన్నారు పేతురు భక్తులు. ఇక్కడ ఏమంటున్నాడంటే, వేకువ చుక్కను నీకు ఇచ్చేదను. వేకువ చుక్క అనగా దేవునికి సాదృశ్యంగా ఉన్నది. ఈ 2 పదాలు కూడా దేవునికి సాదృశ్యంగానే ఉన్నది. వేకువ చుక్క అంటేనే యేసు ప్రభువారు, నీతి సూర్యుడు అనగా యేసు ప్రభువారు. కానీ వేకువ చుక్కకు దాని యొక్క అర్థం ఏంటంటే, వేకువ చుక్క కొంతసేపే ఉంటుంది అన్నమాట. తెల్లవారుజామునే దొరుకుతుంది, తెల్లవారుజామునే కనబడతా ఉన్నది. సూర్యుడు వస్తే ఆ నక్షత్రం కనబడదు. మీరు ఎప్పుడైనా చూసారా? 5ంటికి కానీ 4:30కి కానీ ఆ టైంలో లేచినప్పుడు ఒక నక్షత్రం ఆకాశం నుంచి ప్రకాశవంతంగా వైట్గా మెరవటం, కాంతిని ఇవ్వటం చూస్తారు. అదే నక్షత్రము 7 గంటలకి సూర్యుడు ఉదయించే ముందు ఆ నక్షత్రం కనబడదు. వేకువ నక్షత్రాన్ని చూసేవారు కొంతమందే, సూర్యుని చూసేవారు అనేకులు. ఏ గుంపులో ఉంటున్నావు నీవు?
వేకువ చుక్క అంటేనే ప్రభువుకు రాకడ గుర్తుగా ఉంది. ఏ రాకడ గుర్తుగా ఉంది? రహస్య రాకడ. ఇదిగో నీ దొంగ వలె వస్తున్నాడు అంటున్నాడు కదా, ఎప్పుడు వస్తానో నాకు తెలియదు అంటున్నాడు కదా, ఆ రాకడికి గుర్తుగా ఉన్నది. నీతి సూర్యుడు అనేది దేనికి గుర్తుగా ఉన్నది? యేసు ప్రభు వారు పరలోకం నుండి భూలోకానికి వచ్చే బహిరంగ రాకడిగా ఉంది. అప్పుడు ఎవరైనా చూస్తారండి, సూర్యుడిని ఎవరైనా చూస్తారు. చిన్నలు చూస్తారు, పెద్దోళ్ళు చూస్తారు, ముసలోళ్ళు చూస్తారు, కుంటోడు చూస్తాడు, గుడ్డోడు చూస్తాడు, అందరూ చూస్తారు. అందులో విచిత్రం ఏముండదు, ఆశ్చర్యం ఏముండదు. కానీ వేకువ చుక్కని మాత్రం ఎవరు చూడలేరు. మేలుకొనిన వారే చూస్తారు, బుద్ధి కలిగిన వారే చూస్తారు, జాగ్రత్తగా జీవించే వారే చూస్తారు. దాని యొక్క అర్థం ఏంటంటే మెలకువ కలిగిన వారు రహస్య రాకడలో కొనుక్కోబడతారు. మెలకువ లేని వారు, అజాగ్రత్తగా ఉన్నవారు ఏమవుతారంటే బహిరంగ రాకడలో ప్రభువుని చూస్తారు. ఊరి ఆకాశం నుంచి ఎవరు వస్తున్నారే మనిషి వస్తాడు. దేనికి? మిమ్మల్ని పరిపాలించడానికి వస్తాడు. అంతకంటే ముందు కనిపెట్టుకొని మెలకువ కలిగి జాగ్రత్త కలిగి బుద్ధి కలిగి జీవించారే వారు ఎవరితో ఉంటారంటే ఆ ఆకాశం నుంచి వచ్చేటప్పుడు వారితో కూడా వాళ్ళు ఉంటారు. ఎందుకని? జాగ్రత్త పడ్డారు కాబట్టి కొనుక్కోబడ్డారు వాళ్ళు. ఇంకో మీకు చిన్న ఉదాహరణ చూపించి నా మాటలు ముగిస్తాను. చదవండి దినవృత్తాంతముల గ్రంథము, మొదటి దినవృత్తాంతములు 12:32 చదువుకుందాం. దినవృత్తాంతం 12:32 మొదటి దినవృత్తాంతములు 12. సమయోచితమైన జ్ఞానము కలిగి ఇజ్రాయేలీలు చెయ్యదగినదేదో దాని నెరిగి ఉన్న అధిపతులు 200 మంది, వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు. చాలు. ఇక్కడ ఏమని చెబుతా ఉన్నారంటే మనకి పాత నిబంధనలో చూసుకున్నట్లయితే 12 గోత్రాలు కనబడతా ఉంటాయి. ఆ 12 గోత్రికులలో ఒక గోత్రం పేరు ఇశ్రాయేలు. మీరు చూడగలిగితే ఆదికాండంలో నుంచి తర్వాత ఐగుప్తుకు కొనిపోయబడిన తర్వాత జనులందరూ కూడా సుమారు ఇంచుమించు 30 లక్షల మందిగా మనము చూస్తాము. ఐగుప్తు నుంచి కానాకు వెళ్ళే యాత్రలు. కానాకు వచ్చిన తర్వాత ప్రజలు ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు. అలాగే ఇక్కడ ఈ గోత్రం వాళ్ళు, ఇశ్రాయేలు గోత్రం వాళ్ళు, అందులో ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ జ్ఞానము కలిగిన వారు, వివేచన కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు 200 మంది ఉన్నారంట. వివేచన అంటే ఏంది? ఏది సరైన మార్గమో తెలుసుకునేదే వివేచన. ఏది మంచిదో ఏది చెడ్డదో గ్రహించేదే వివేచన. అందుకనే పౌలు అంటాడు కదా, ఏది మంచిదో ఏది చెడ్డదో మీరు జాగ్రత్తగా ఉండండి, ఆత్మను దుఃఖపరిచే వారికి దూరంగా ఉండండి. ఆత్మను మీరు ఆర్పకుండా, ఆత్మకి ఏదైతే విరోధంగా ఉంటుందో దానికి మీరు దూరంగా ఉండండి. దాన్ని వివేచన అంటారండి. వివేచన అంటే ఏందో లేదు. ఈ లోకంలో ఉన్న వాటికి లౌకికమైన వాటికి తేడా తెలుసుకోవడమే. ఈ లోకంలో ఉన్న ఆచారాలకి మనం తేడా తెలుసుకోవడమే. ఏది మంచిదో ఏది చెడ్డదో తేడా తెలుసుకోవడమే. ఏది దుష్టుడి కార్యమో ఏది దేవుడి కార్యమో తేడా తెలుసుకోవడమే. ఏది మంచి మార్గమో ఏది చెడు మార్గమో తేడా తెలుసుకోవడమే. దానినే వివేచన అన్నారు. ఇక్కడ ఏమై ఉన్నారంటే వివేచన జ్ఞానం కలిగిన వారు చెడు మార్గంలో నడిచేవారు కాదు. తెలివి కలిగిన వారు చాలా జాగ్రత్తగా ఉంటారు, ముందు చూపు కలిగి ఉంటారు. వారు ఏది మంచిదో వాళ్ళు ముందు గ్రహించి నడుచుకుంటారు. ఒకవేళ వాళ్ళకి తెలియకపోయినా ఎవరైనా నడిచిన బాటలో వెళ్ళేటప్పుడు వాళ్ళని అడిగి ఇది సరైన మార్గమా కాదా, ఇది సరైన దారా కాదా అని కనుక్కొని ఆ బాటలో నడుస్తూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఏ మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నావు? చెడు మార్గంలో నడుస్తూ ఉన్నావా? అపవాది చేతిలో పడి నడుస్తూ ఉన్నావా? లోకంలో పడిపోయి ఉన్నావా?
చెడు క్రియల్లో పడిపోయి ఉన్నావా? దుష్టుడి కార్యములలో పడిపోయి ఉన్నావా? ఇక్కడ ఈ గోత్రం వారు చేసిన మంచి లక్షణం ఏంటో తెలుసా? వారు జ్ఞానం కలిగి ఉండడం, వివేచన కలిగి ఉండడం, బుద్ధి కలిగి ఉండడం. దేనిలో? ఆత్మ విషయంలో నువ్వు కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆత్మ విషయంలో నీకు బుద్ధి అనేది చాలా ముఖ్యమైనది, వివేచన అనేది చాలా ముఖ్యమైనది, జ్ఞానం చాలా ముఖ్యమైనది. ఇవి లేకపోతే ఆత్మలో నువ్వు నిలబడలేవు. బుద్ధి కలిగిన వారు బుద్ధి కలిగి ఉన్నారు కాబట్టి, జ్ఞానము సంపాదించుకున్నారు కాబట్టి, వారు జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి ఆత్మీయతలో స్థిరపడ్డారు, నిలబడ్డారు. ఎవరైతే తెలివిగా ఉంటారో, ఎవరైతే వివేచన కలిగి ఉంటారో వారు ఆత్మీయ స్థితిలో నిలబడతా ఉంటారు. చూడండి, ఇక్కడ ఇర్మియా ఒక మాట అంటూ ఉంటాడు ఇజ్రాయేల్ ప్రజలతోటి. ఇదిగో, మీరు పాపం చేసి ఉన్నారు కదా, లోకంలో పడిపోయి ఉన్నారు కదా, దేవునికి విరోధమైన కార్యాలు చేసి ఉన్నారు కదా, దేవుడి ఉగ్రత మీ మీదకి వస్తుంది. దేవుడు నెబుకద్నెజర్ రాజును మీకు పంపించి చెరలో వేస్తాడు, మిమ్మల్ని చెరలో బంధిస్తాడు. అప్పుడు అంటాడు జనాలందరూ వచ్చి, అయ్యా మరి మేము ఏం చేయాలి? పాపం చేసాం, తప్పు చేసాం, మేమేం చేయాలి? మీరు బాధపడమాకండి, చెరలో ఉన్నా కానీ మీరు ప్రార్థన చేసుకోండి, చెరలో ఉన్నా కానీ మీ కుటుంబాలను కట్టుకోనండి, చెరలో ఉన్నా కానీ మీ ఇళ్ళను మీరు కట్టుకోనండి, చెరలో ఉన్నా కానీ మీ పిల్లల్ని కనండి, పెంచండి అని దైవ సేవకుడు చెప్తూ ఉంటాడు. ఎప్పుడు వస్తాడయ్యా ప్రభు అంటే 70 సంవత్సరాలు పడుతుంది. ఇంకా ఆ 70 సంవత్సరాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. చదవండి ఆ మాటని. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. తన ప్రేరేపణ చేత చెర తీసుకొని పోబడిన వారందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఇల్లు కట్టించుకొని వాటిలో ఉండండి, తోటలు నాటి ఫలములు వినమించండి. చదవండి. కుమారుని కుమార్తెలను కనుడి, మీ కుమార్తెలకు చాలు. ఇక్కడ భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, ఓరు బాబు, దేవుడు వచ్చేలోపు మీ జీవితాలను మీరు చక్కపరచుకోనండి, ప్రభు వచ్చేలోపు మీ బ్రతుకులను మీరు మార్చుకోనండి. ఇల్లు లేదంటున్నారు కదా, ఇల్లు కట్టుకోండి. పెళ్ళి కాలేదంటున్నావు కదా, నువ్వు పెళ్ళి చేసుకో. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని పెంచి వారికి వివాహం జరిగించు అని భక్తుడు చెప్తా ఉన్నాడు. ఇంతలోకే ఏమైందంటే, మధ్యలో కొంతమంది ఉంటారు కదా, డబ్బా మాటలు చెప్పేవారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు. ఈ లోకంలో కూడా అనేక భక్తులు, ఎవరు నిజమైన వాళ్ళు, ఎవరు అబద్ధికులో మనకి తెలియడం లేదు. ఆ ఇర్మియా ఏమని చెప్పాడంటే, భక్తుడైన ఇర్మియా గారు, 70 సంవత్సరాలకు దేవుడు వస్తాడు రా బాబు, అప్పట్లోపల నువ్వు రెడీగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి, నీ పనులన్నీ పూర్తయిపోయి ఉండాలి. మధ్యలో వచ్చి ఊరుకోరా బాబు, 70 సంవత్సరాలు రావడం ఏంటి దేవుడు? అన్ని సంవత్సరాలు ఉంటాడా? అన్ని సంవత్సరాలు ఉంటాడా? చూడు, రేపో మాపో వస్తాడు, తొందరలోనే వస్తాడు. ఆ ఇర్మియా చెప్పిన మాటలు మీరు నమ్మకండి. కొంతమంది ఎవరి మాటలు నమ్మాలో మనకు తెలియదు, ఎవరికి వచ్చింది వాళ్ళు చెప్పుకుంటూ పోతారు, సత్యాన్ని చెప్పరు. సత్యాన్ని చెప్పేవారు అరుదుగా ఉంటారు. దేవుని కోసం రోషం కలిగి జీవించేవారు అరుదుగా ఉంటారు. దేవుని కోసం నిలబడి పనిచేసేవాళ్ళు అరుదుగా ఉంటారు. దేవుని కోసం ప్రత్యేకించబడిన జీవితం కలిగిన వారు అరుదుగా ఉంటారు. మీరు చూడగలిగితే అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో 2వ వచనంలో ఉంటుంది, వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మాకు కలిగి ఉన్నది ఏంటో తెలుసా? యేసు నామము. దేవుని యొక్క నామాన్ని మేము కలిగి ఉన్నారంటారు భక్తుడైన యోహాను పేతురు గారు. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? ఇర్మియా చెప్పింది అబద్ధము,
ఆయన చెప్పింది అంతా వ్యర్థము. 70 సంవత్సరాల దాకా వస్తాడా ప్రభు? అంత టైం పట్టిద్దా? కొంతమంది ఆలస్యం జరిగితే ఉండలేరు. ఇప్పుడు జరిగిద్ది చెప్పాడు కదా దేవుడు, పాస్టర్ కూడా చెప్పారు కదా, సేవకుడు చెప్పాడు కదా, తొందర జరిగింది కదా. ఎప్పుడు జరిగింది ఎప్పుడు అని కంగారు పడతా ఉంటారు. ఇక్కడ భక్తులు మధ్యలో వచ్చామంటారు, రే నువ్వు ఆయన చెప్పిన మాటలు అనుకోమాక. ఇప్పుడు ఇల్లాడగారితో కష్టపడి పెళ్ళిళ్ళు ఆడజాతో నువ్వు పెళ్ళిళ్ళు చేసి నీ పిల్లలు కానీ లోపల వాళ్ళని పెంచే లోపల దేవుడు వస్తాడు, మనం చక్కగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ నువ్వు ఆ పనిలో బిజీ అయిపోయావు అనుకో, దేవుడు నిన్ను మర్చిపోతారు రా బాబు. లేదు నాయన, 70 సంవత్సరాలకు వస్తా అన్నాడు ఆయన చెప్పాడు కదా. ఇర్మియా 70 సంవత్సరాలకు వస్తా అన్నాడు కదా. అప్పుడు దాకా మన జీవితాన్ని కట్టుకుందాం, మన జీవితాన్ని సరి చేసుకున్నాం. మరి బాబు నా మాట వింటావా ఆయనవా అని అంటున్నాడు అంట ఒక ఆయన. ఈ మాటలు ఈయన చూశారు అంట, ఎదురు చూశారు ప్రజలందరూ. కొంతమంది బ్యాచ్ దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా కొన్ని గ్రూపులుగా ఉంటారు, కొన్ని టీములుగా ఉంటారు, ఎదురు చూస్తూ ఉన్నారు. తిండి లేదు, నీళ్ళు లేవు, ఇల్లు లేదు, అభివృద్ధి లేదు, పంటలు లేవు, ఫలాలు లేవు. చూస్తూ ఉన్నారు. ఒక 5 ఏళ్ళు చూశారు, 10 ఏళ్ళు చూశారు. ప్రభువు అక్కడ దేవుడు వస్తానన్నవాడు రాలేదు, ఆలస్యం అయిపోయింది. ఇంకో టీం ఉందే, ఇంకో బ్యాచ్, వాళ్ళంటే చక్కగా ఇల్లులు కట్టుకుంటున్నారంట, భూమిలో తోటలు వేసుకుంటున్నారంట, పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారంట, పిల్లలను వారిని పెంచి జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారంట. 65 ఏళ్ళు అయిపోయింది, 66 అయిపోయింది, 68 అయిపోయింది, 69 అయిపోయింది, ఇంకొకటే సంవత్సరం. అప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే ఇల్లులు కట్టుకోవడం మొత్తం పూర్తయిపోయింది, తోటలో కాయలన్నీ వచ్చేసాయి, వివాహాలన్నీ అయిపోయినాయి, రెడీగా ఉన్నారు. అక్కడికి టికెట్ కొనగానే అట్టుంటాడు, స్వీట్కెళ్ళి వస్తుని రెడీగా ఉంటాడు. ఎప్పుడు వస్తా బస్సు అండి, ఎందుకు నేను సిద్ధమే, ఇప్పుడు వచ్చినా బస్సు ఎక్కడానికి సిద్ధమే అంటాడు. సోమవారం ఏం చేస్తాడు, గవర్నమెంట్ అంతా చెప్తారు బాబు 11 అంటారు కానీ 12 అయింది, 12 అంటారు కానీ 1:30 వచ్చింది బస్సు. ఎందుకు అంత కంగారు పడతా ఉన్నాను, అది తెలియదు ఏముంది అని చెప్తా ఉంటాడు. టైం అంటే టైమే, టైంకి నువ్వు సిద్ధపడి ఉండాలి. అక్కడ 69 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ ఒక్క సంవత్సరంలో మిగతా వాళ్ళందరూ కూడా సిద్ధపడతా ఉన్నారు. అబద్ధికుల బోధలు విన్నారు కదా, డబ్బా మాటలు చెప్పిన వారు విన్నారు కదా, అప్పుడు వారు కంగారు పడతా ఉన్నారు, టెన్షన్ పడతా ఉన్నారు. ఇప్పుడు బాబు రాళ్ళు దారా ఇల్లు కట్టుకుందాం, పెళ్ళిళ్ళు చేద్దాం మా పిల్లలకి, పాప భూమికి వెళ్ళి తోటేద్దాంపా, మంచి కాయలు వస్తాయి, మనం తిని బతకొచ్చు, అభివృద్ధి చెందొచ్చు. అప్పుడు హడావుడి చేస్తూ ఉన్నారు. 70 సంవత్సరాలు అయిపోయింది, దేవుడు ఇచ్చాడు. హడావుడిగా ఉన్న వాళ్ళని, బిజీగా ఉన్న వాళ్ళని, కంగారుగా ఉన్న వాళ్ళని వదిలేశారు. సిద్ధపడి ఉన్న వాళ్ళని తీసుకుని, ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఎవరైతే మెలకువగలిగి ఉంటారో ప్రభు వారిని తీసుకొని పోతూ ఉంటాడు. ఇంకో చూడగలిగితే ఇంకో మనిషి కనబడతా ఉంటాడు బైబిల్ గ్రంథంలో. ధనవంతుడు, బాగా ఐశ్వర్యవంతుడు, జిమ్ బాడీ కలిగిన వ్యక్తి, బాడీ బిల్డింగ్ కలిగిన వ్యక్తి, ఒక మనిషి కనబడతా ఉంటాడు. ఆ రాజ్యంలో పేరు ప్రఖ్యాతి చెందిన వ్యక్తి కనబడతా ఉంటాడు. ఇవన్నీ ఉన్నా కానీ ఆ మనిషి ఇంటికి పోయేసరికల్లా వాళ్ళ భార్య లెక్క చేయదంట ఆయన్ని. ఏమే అన్నం పెట్టి నాకు ఆకలి అవుతుంది, అన్నం ఆడుంది పోయి పెట్టుకో తిను అనిద్దంట. ఇదేంద్ర బాబు కసురుకుంటుంది. ఏమే బయటికి వెళ్ళాలి, నా బట్టలు ఇవ్వను, అక్కడనే తీసుకో వేసుకో అని కసురుతూ ఉందంట, ఇసుకిస్తూ ఉందంట. మాట లెక్క చేయట్లేదు. కానీ ఈయనెవరు? మంచి పేరు కలిగిన వ్యక్తి. ఈయన పేరంటే మారుమోగిపోద్ది అనమాట బయట, కానీ ఇంట్లోకి రాగానే ఇంత ఏం లేదు వారం చూస్తే. అక్కడున్న పని అమ్మాయి కూడా, అమ్మాయి బయటికి వెళ్ళాలి, టీ తెచ్చి, టీయా అక్కడ తీసుకోపో అని అంటుందంట. ఇదేంద్రా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిని అందరూ ఎవరు లెక్క చేయట్లేదు. ఎందుకో తెలుసా? అతనికి కుష్టి రోగం ఉందంట, జబ్బు ఉందంట. తెలియంది ఏంది? కుష్టి ఉందని వాళ్ళ భర్తకి పనమ్మాయికి తెలుసు, కానీ ఆయన ఉంటున్న ఊర్లో ఎవరికి తెలియదు. బయట ఎవరైనా డాబ్సారిగా ఉంటారండి, బయటికి రాగానే ఎవరైనా హడావుడిగా ఉంటారు.
పైకి నవ్వుతూనే కనబడతా ఉంటారు, సంతోషంగా ఉన్నట్టుగానే ఉంటారు. కానీ లోపల ఏముందో వారికి మాత్రమే తెలుసు, వారికి దగ్గర ఉన్న వారికి మాత్రమే తెలుసు. వీడు ఎట్టున్నాడు, బయట ధూమ్ధామ్గా రెడీగా ఉన్నాడు, కానీ లోపల చూస్తే కుష్టు జబ్బు కలిగి ఉన్నాడు, రోగం కలిగి ఉన్నాడు. ఇది తెలిసిన వాళ్ళ భార్య లెక్క చేస్తుందా? విలువ ఇవ్వట్లేదు, మర్యాద ఇవ్వట్లేదు. వాళ్ళ ఇంట్లో ఉన్న పనమ్మాయి కూడా ఆయనకు మర్యాద ఇవ్వట్లేదు. అప్పుడు చెప్పిందంట చిన్నపిల్ల, ఇదిగో మా ఊర్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు కలువయ్యా, ఖచ్చితంగా నీకున్నది పోద్ది, నీకున్న జబ్బు మొత్తం పోద్ది, ఇల్లు కలువనంది. నేను వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారి పేరు ఎలీషా దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఎలీషా అంటే ఎవరని ఆయన కనుక్కొని ఆయన దగ్గరికి వెళ్తే లోపలికి వెళ్ళాడు, బయటే ఉంటాడు. ఎవరైనా ఎమ్మెల్యే కదా, ఊరికి ఎవరు ధనవంతుడు కదా, పేరు ప్రఖ్యాతి చెందినవాడు కదా. నేను లోపలికి వెళ్తే నేను వాల్యూ పోయిద్ది. రే పిలుచుకురాపోరా పాస్టర్ గారు నేనంటే, పాస్టర్ గారు ఏం చెప్పాడు, రానన్నాడు. తర్వాత డబ్బు ధనం అన్నీ తెచ్చి, ఇదిగో నీకోసం ఇవన్నీ తెచ్చాను, నాకున్న రోగం కోసము ప్రార్థన చేయి, నేను వెళ్ళిపోతానంటే అప్పుడు ఏం చెప్తాడో తెలుసా, నువ్వు వెళ్ళి 7 మార్లు మునిగి 7 మార్లు మునిగితే కానీ నీకు స్వస్థత రాదని చెప్తూ ఉంటాడు. చదవండి, అక్కడ ఉంటుంది 2వ రాజుల గ్రంథం అనుకుంటా, 2వ రాజులు 5వ అధ్యాయము 2వ వచనము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము, 5:10. ఎలీషా యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము. చాలు 7 మార్లు. మినరల్ వాటర్తో స్నానం చేసేవాడిని నేను, మంచి క్వాలిటీ వాటర్తో స్నానం చేసేవాడిని. దాంట్లో మునగమంటావేంటి? కంటికి ఎట్ట కనబడుతున్నాను అనుకున్నాడు ఫస్ట్. ఇదంతా మన వల్ల కాదులే అబ్బాయి, లగేజ్ చదివేసే వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతుంటే ఆ నయమాన్ అనే వ్యక్తి దగ్గర పనిచేసే కుర్రోడు సలహా ఇచ్చాడు, అయ్యా దైవజనుడు చెప్పిన మాటకు లోబడి వెళ్ళిపోదామయ్యా, ఒకసారి మునిగి చూద్దాం ఏమవుతుందో అని చెప్పగానే వెంబటే ఆ నది దగ్గరికి వెళ్తారు, యోగ్దాన్ నది. ఇక్కడ మరణం ఏంటంటే, అర్థం ఏంటంటే 7 సార్లు మునగమన్నాడు. దేనికోసము? ఆయన చెప్పిన మాటకి లోబడే గుణము అవతల వ్యక్తి ఉండాలి, నయమానికి ఉండాలి. ముందు లోబడే తత్వం కలిగి ఉండాలి. మనము నీ హృదయం మార్చబడాలి, ఫస్ట్ నీ అంతరంగం మార్చబడాలి. ఇక్కడ ఏమైనా ఎలీషా దగ్గర నయమాను ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడా? చెప్పాలి. రోగం కోసం ఏమైనా ప్రార్థన చేశాడా? ప్రార్థన ఏం చేయలే. యోగ్దానికి వెళ్ళు 7 సార్లు మునుగు అన్నాడు. ఇట్లా ఏ సున్నామంలో నీకు వచ్చిన కుష్టి మొత్తం పోవును కాక అన్నాడా? ఏమన్నాడండి? 7 మార్లు మునగమన్నాడు తప్పించి ప్రార్థన ఏం చేయలేదు. కొన్నిసార్లు ప్రార్థన కూడా చేయవసరం లేదు. ఎందుకని? నీవు ఫస్ట్ నువ్వే సిద్ధపడాలి. నీ హృదయం బాగుగా లేకపోతే, నీ హృదయం మంచిగా లేకపోతే, నీ హృదయాన్ని కడుక్కోకపోతే దైవసేవకుని ఎంతసేపు ప్రార్థన చేసినా దీవెనలు రావు. దైవజనులు ఎంతసేపు ప్రార్థన చేసినా ఆశీర్వాదాలు రావు. దైవజనులు దేనికోసం రోగం తగ్గాలని ప్రార్థన చేసినా ఆ రోగం తగ్గదు. నీ హృదయం మార్చబడాలి ఫస్ట్. అందుకనే భక్తుడైన ఎలీషా ఏం చెప్తాడంటే, నువ్వు వెళ్ళి 7 సార్లు మునుగురా బాబు, అప్పుడు నీకున్న రోగం పోతుంది, నీ మనసుని మార్చుకో అని చెప్పినట్టుగా చెప్పాడు. వెళ్ళాడు, మునిగాడు, బాగుపడ్డాడు, వెళ్ళిపోయాడు. కానీ ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడు ఎవరు? ఈ గెహాజీ ఏం చేశాడంటే, ధనాపేక్ష కలిగిన వాడు. బాగుపడ్డాడు కదా నయమాను, వెళ్తూ ఉంటే దారెమ్మడి పరుగులు తీశాడు గెహాజీ. ఇదిగో నయమాను ఆగా ఇంద్రబాబు ఇలా వచ్చావంటే, ఆ గురువుగారు పంపించారండి, నువ్వు బాగుపడ్డావు కదా, స్వస్థత పొందుకున్నావు కదా,
ఆశీర్వదించబడ్డావు కదా. నువ్వు తెచ్చిన దీవెనలు కానుకలన్నీ కూడా మా గురువుగారు మాకు ఏమన్నాడు తీసుకొని గప్చుప్గా దాచిపెట్టుకొని వచ్చి మళ్ళీ ఎలీషా దగ్గరికి వచ్చి ప్రార్థనలో కూర్చున్నాడు. అప్పుడు అడిగాడు ఏమని? 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం అనుకుంటా. వానితో ఏమన్నాడు? ఎక్కడికి వెళ్ళావు ఎలీషా? ఇంతసేపు అన్నట్టే. లేదు ప్రభువా, ఇక్కడికే బయటికి వెళ్ళాను, టీ తాగడానికి వెళ్ళాను, ఇక్కడికే పక్కనకి వెళ్ళి వచ్చాను అని అంటున్నాడు. లేదయ్యా, నేను ఎక్కడికి వెళ్ళలేదు అనగానే నువ్వు ఆ రథాల వెంబడి వెళ్ళడము, ఆ రథాల వెంబడి పరుగులు తీయటము, నా మనస్సు కూడా నీతో రావటము నీకు తెలియదా? పోయిన కుష్టి రోగాన్ని ఈ గెహాజీ తెచ్చుకున్నాడు. ఇంకా మీరు చూడగలిగితే యేసు ప్రభు వారు కూడా కుష్టి రోగులను కూడా హత్తుకొని బాగు చేసినట్టుగా మనం చూస్తాం. కౌగులించుకొని కుష్టి రోగాన్ని పోగొట్టినట్టుగా చూస్తాం. ఇంకా కొంతమంది యేసు ప్రభు వారి దగ్గరికి కుష్టి రోగాల మంది వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, నా దగ్గర కాదు మీరు యాజకుడి దగ్గరికి వెళ్ళండి అనగానే వాళ్ళు వెళ్తున్న మార్గంలోనే బాగుపడ్డారు. నువ్వు విశ్వసించాలి, ఫస్ట్ నమ్మాలి, నీ హృదయాన్ని కడుక్కుంటే సరి చేసుకుంటే ఆటోమేటిక్గా అప్పుడే నువ్వు బాగుపడతావు అన్నమాట. అప్పుడు ఏమంటాడో తెలుసా? చదవండి, అదే 26 కంటిన్యూషన్. ఇది సమయమా? ఏ సమయము? ప్రభు రాకడలో ఉంటున్నాం మనము. దేవుడు రాకను సమీపిస్తున్న దినాలలో ఉంటున్నాం కాబట్టి ధనాపేక్ష కలిగిన వారి వలె ఉండకూడదని చదివిస్తూ ఉన్నాడు. ఈ గెహాజీ ఎటువంటి వాడుగా ఉన్నాడు? ధనం వెంబడి పరుగులు తీసేవాడు, రథాల వెంబడి పరుగులు తీసేవాడుగా ఉన్నాడు. ఎడ్లను సంపాదించుకుందాం, గుర్రాలను సంపాదించుకుందాం, వారు తెచ్చిన కానుకలను సంపాదించుకుందామని మోక్ష కలిగి ఆలోచన కలిగి వెంబడి పరుగులు తీశాడు, లోకం వెంబడి పరుగులు తీశాడు. ఇక్కడ భక్తుడైన ఎలీషా మర్మయుక్తంగా ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ప్రభుతో నువ్వు వెళ్ళాలంటే, ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడాలంటే ధనం వెంబడి కాదు, దైవజనుల వెంబడి నువ్వు నడవాలి, దైవజనులు అడుగుజాడలో నువ్వు నడవాలి. ఇక్కడ ఎలీషా ఎవరి వెంబడి నడిచాడంటే ఏలియా వెంబడి నడిచాడు. ఏలియా ఒకనాడు సుడిగుండం ద్వారా అహరోను అయ్యేటప్పుడు దేవుడు పిలుచుకునేటప్పుడు ఏలియా వచ్చి ఎలీషాతో అంటాడు, రబ్బాయ్ నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా ప్రభు నన్ను పిలుచుకుంటున్నాడు, ఎప్పుడు వెళ్తాను నాకు తెలియదు, నీకేమైనా కావాలా? ఆ బ్రాంచ్ మందిరం ఏమైనా కావాలా? ఆ బైబిల్ మిషన్ ఏమైనా కావాలా? నీకు కట్టిన సంఘాలు ఏమైనా కావాలా అని అడిగితే, నాకు అవి ఏమొద్దు, నువ్వు పొందుకున్న ఆత్మ నాకు కావాలి, నువ్వు పొందుకున్న ఒక ఆత్మ 2 అంతలుగా నాకు దయచేయమని అడుగుతాడు ఎలీషా. అప్పుడు ఏలియా ఏమన్నా అన్నాడా? నేనే 2 అంతలు పొందుకోలేదు, నేనే అంత ఆశీర్వాదాన్ని పొందుకోలేదు, నేనే అంత ఆత్మను పొందుకోలేదు అని ఏమన్నా అన్నాడా? సరేరా బాబు, కనిపెట్టుకొని ఉండు, నేను కొనిపోబడే ముందు అహరోణం అయ్యేటప్పుడు నువ్వు నా దగ్గర ఉండి కనిపెట్టుకొని ఉంటే అప్పుడు నీకు వచ్చిందని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే ఆకాశంలో నుంచి అగ్నిరథాలు రావటము ఎలీషా చూస్తాడనమాట. ఎలీషా చూసినప్పుడు చూస్తూ ఉండగానే ఏలియా అహరోణమై ఆ అగ్నిరథాల మీద వెళ్తూ ఉన్నాడు. పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఎలీషా ఎవరిని చూస్తూ ఉన్నాడంటే ఆ అగ్నిరథాలను కాదు, ఆ రథములను కాదు, ఆ రౌద్రులను కాదు, దేవదూతలను కాదు, ఎవరిని చూస్తూ ఉన్నాడంటే ఏలియాని మాత్రమే చూస్తూ ఉన్నాడు. నీవు కూడా ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము, బ్రతుకుతున్నంత కాలము, ఈ లోకంలో ఉన్నంత కాలము ప్రభువుని మాత్రమే చూడాలి, దేవుని మాత్రమే వెంబడించాలి, ప్రభువుని మాత్రమే నువ్వు అనుసరించాలి. ఈ ఎలీషా ఏలియాని వెంబడించిన వాడు కనుక ఏలియా వెళుతున్న రథాలను వెంబడి, అక్కడున్న రథాలను భలే డిజైన్గా ఉన్నాయే, భలేగా ఉన్నాయని రథాలను చూడట్లేదు, గుర్రాలను చూడట్లేదు, దేవదూతలను చూడట్లేదు, కానీ రథం మీద కూర్చున్న ఏలియాను చూస్తూ ఉన్నప్పుడు ఆకాశం నుంచి ఒక దుప్పటి ఆయన మీద పడి 2 అంతల అభిషేకాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తాము. ఇంకా మీరు గమనించుకున్నట్లయితే ఎలీషా చనిపోయినంతకాలము 13 అద్భుతాలు చేశాడు. 13 అద్భుతాలు చేశాడు. దేవుడు అనుకున్నాడేమో 2 అంతల అభిషేకాన్ని కలిగి ఉన్నాడు కదా, డబుల్ ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాడు కదా, ఒకటి తక్కువైందేమో కదా అనుకున్నప్పుడు యుద్ధం జరిగేటప్పుడు
ఒక మనిషి దాక్కోవటానికి వెళ్తూ ఉంటే ఎలీషా చనిపోయిన ఎముక ఆ యుద్ధంలో అక్కడ జరిగిన సంభాషణ ఏంటంటే, యుద్ధం జరిగేటప్పుడు కాల్పులలో ఒక మనిషి చనిపోతూ ఉంటే పక్కనున్న మనిషి ఆ మనిషిని దాచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అక్కడే ఎలీషా చనిపోయిన బాడీ ఉంటుందన్నమాట. ఎముకలు మొత్తంతో నిండిన బాడీ ఉండింది. అయితే చనిపోయిన మనిషిని ఆ సైనికుని ఇంకో సైనికుడు లాక్కొని వెళ్తూ ఉంటే ఆ ఎలీషా ఒక ఎముక తగలగానే ఈ చనిపోయిన వ్యక్తికి జీవము కలుగుతుందంట. జీవాన్ని కలిగజేసింది. అదే 14వ అద్భుతం అన్నమాట. ఈ గెహాజీ కూడా ఎలీషాని వెంబడించినట్లయితే, ఎలీషాని నడుచుకున్నట్లయితే, ఎలీషాతోటి ఉన్నట్లయితే, జాగ్రత్తగా జీవించినట్లయితే ఈ గెహాజీ కూడా అద్భుతాలు చేసే వ్యక్తిగా ఉండేవాడేమో. ఏలియా 7 అద్భుతాలు చేస్తే, ఎలీషా 14 అద్భుతాలు చేస్తే ఈయన ఇంకా డబల్ 4 అంతలుగా చేసేవాడిగా ఉండొచ్చేమో. కానీ ధనం వెంబడి వెళ్ళాడు, లోకం వెంబడి పరుగులు తీశాడు, లోకంలో ఉన్న ఆస్తులను చూసుకుంటున్నా ఉన్నాడు. ఏ బిల్డింగ్ కడదాం, ఎంత అంతస్తులు కడదాం, ఎలా కడదాం, ఎన్ని డబ్బులు సంపాదించుకుందాం, ఎన్ని దాచిపెట్టుకుందాం అన్నట్టుగా లోకం వెంబడే ఉన్నాడు, లోకం ఆలోచనలోనే ఉన్నాడు, లోక ఆలోచన కలిగే జీవించాడు. కాబట్టి ఎలీషా పాపానికి లోబడిపోయాడు. అందుకోసమే మనం ఎవరిని చూడకూడదండి. మెలకువ కలిగి, జాగ్రత్త కలిగి ప్రభువునే చూసుకుంటూ ఉండాలి. అందుకనే మెలకువ కలిగిన వారు మాత్రమే దేవుడు రాకడలో ఎత్తబడతా ఉంటారు. అందుకోసమే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, వేకువనే లేచేవారిగా ఉండాలి, వేకువనే కనిపెట్టుకునే వారిగా ఉండాలి. దేవుడు రహస్య రాకడికి గుర్తిందంటే వేకువ జాము మాత్రమే. పందల కాడనే లేచిన వాడు సిద్ధపరచుకుంటాడు తన కుటుంబం కోసము. ఎందుకంటే తన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటా ఉంటాడు పెందల కాడే లేచిన వాడు. బద్ధకస్తుడు ఏం చేస్తాడు? ఆలస్యంగా లేస్తూ ఉంటాడు, వాడుకున్న అన్నిటినీ పోగొట్టుకుంటూ ఉంటాడు. ఇక్కడ నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, మెలకుగా ఉండటం వలన నీకు ఏం కలుగుతుందంటే, దేవుడు రాకడలో ఎత్తబడే గుంపులో నువ్వు ఒక వ్యక్తిగా ఉంటావు. ఆ పరదేశులతో నివసించే ఒక స్థానంలో నువ్వు ఉంటావు. దేవుడు రాజ్యంలో యుగాలు తరతరాలు దేవుని స్తుతించే మహిమగల రాజ్యములో ఆయనను స్తుతించే అర్హత, ఆయనను కీర్తించే ధన్యత నీవు పొందుకొని ఉంటావు. అట్టి ధన్యత పొందుకొని నువ్వు ఉండాలంటే ఏం చేయాలి? మెలకువ కలిగి జీవించాలి, యేసు వైపు చూచుతూ నడుస్తూ ఉండాలి. లోకం వెంబడి చూడకూడదు. లోకంలో చూస్తే పడిపోతాం, డబ్బులను చూస్తే పడిపోతాం, బంగారాన్ని చూస్తే పడిపోతాం, సంపాదన చూసుకుంటూ ఉంటాడు ఒకడు. ఎల్లకాలం సంపాదన శాశ్వతం కాదు. ప్రభు దేవుణ్ణి ఎతకాలి మీరు. ఫస్ట్ దేవుని వెతికితే తర్వాత ఆటోమేటిక్గా మీకు ఏది కావాలో అది దేవుడు అనుగ్రహిస్తాడు. మెలకువగా ఉండటానికి ప్రయత్నం చేయండి. మీ పరిస్థితులన్నీ దేవుడు మారుస్తూ ఉంటాడు. జాగ్రత్తగా కలిగి జీవించండి, నమ్మకం కలిగి జీవించండి, బుద్ధి కలిగి జీవించండి. ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో మీరు కనబడతా ఉంటారు.